హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కరుణ మహేష్ డైరీస్. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నా వ్లాగ్ రిలీజ్ అయ్యేసరికి వినాయక చవితి కూడా అయిపోయిండిద్ది అండ్ అందరూ బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. అలానే చంద్రుడిని కూడా చూడలేదు అనేసి అనుకుంటున్నాను. చూస్తుంటే కనుక మనకి తప్పవండి నీలాప నిందలు. నేనైతే చూడలేదండి, ఎందుకంటే వర్షం పడుతుంది, మేము ఇంట్లోనే ఉన్నాం, బయటికి కూడా రాలేదు. అండ్ మా షాపింగ్ ఏంటంటే బిఫోర్ ఫెస్టివల్ అనమాట. మార్నింగే షాపింగ్కి వచ్చేసాము, పర్చేస్ చేసేద్దామనేసి. ఈ పండగ అవడంతో బల్క్లో ఉన్నాయన్నమాట. మొత్తము ఫ్లవర్స్, వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ చాలా మటుకు లాట్ ఎక్కువ వచ్చేసింది. మాకు కావాల్సినవి, దేవుడికి ఇష్టమైనవి అన్నీ తీసుకొని వెళ్ళాము. కొంచెం గ్రాండ్గా చేద్దామని అనిపించింది. లాస్ట్ ఇయర్ అయితే మేమంతా ఏం చేయలే, సింపుల్గా చేసాం. అండ్ ఇప్పుడు ఏంటంటే బాగా చేసుకుంటున్నాము. ఎవరైతే నా పాస్ట్ వీడియోస్ చూడలేదో నేను అవన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి, చూడండి. అండ్ ఏంటంటే మేము ఈవినింగ్ పర్చేస్ చేసి ఉండొచ్చు, బట్ ఏమైందంటే ఈవినింగ్ మాకు రిసెప్షన్ ఉంది. సో రిసెప్షన్కి అటెండ్ అవ్వాలి కంపల్సరీగా. సో అందుకని చెప్పేసి మేము మార్నింగే అన్ని కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకొని వెళ్ళిపోయాము. ఈవినింగ్ వ్లాగ్ కూడా అది షార్ట్స్లో వస్తుంది అనమాట. షార్ట్ రిలీజ్ చేస్తాను, తప్పకుండా చూడండి ఏంటి అనేది. అంటే వాళ్ళ ఫుడ్, తమిళనాడు వాళ్ళు ఫుడ్స్ ఎలా పెడతారు ఏంటి అనేసి, అండ్ కర్ణాటక స్టైల్లో కూడా ఉండిద్ది అనమాట ఫుడ్ అనేది. సో మీరు కూడా చూస్తారు అనేసి చిన్న షార్ట్ తీసాను. ఫుడ్ అనమాట ఎక్కువ ఉండేది దాంట్లో. ఈవినింగ్ మేము వచ్చేసరికి నైట్ 9 అలా అయిపోయింది. ఇంకా మేము వినాయకుడిని పత్రి మాత్రమే తీసుకోవాలి. వినాయకుడు అయితే నాకు చాలా ఉన్నాయి, అక్కడ చాలా చూసాము. బట్ ఏంటంటే కొన్ని అంతగా లుకింగ్ అనిపించలే, కొన్నిట్లో ప్రాణం ఉన్నట్టు అనిపించింది. సో నేను చూసిన దానికి నాకెందుకో నా మనసు అంతా దాని మీదకి వెళ్తే, సో నేను ఒకటే చూస్ చేసుకున్నాను అనమాట. ఇంకా వినాయకుడు విగ్రహాల పక్కనే పత్రి అన్నీ ఉన్నాయి అనమాట. ఇక్కడ మేము జిల్లెడు పూలు ఉన్నాయి, అవి పువ్వుల దండ 2 రకాలు ఉన్నాయండి. ఒకటి చిన్నది 50 అంట, పెద్దది 50 అంట. అసలు 50 రూపీస్ అంట దండ. నాకైతే ఫ్రీగా దొరికినా కూడా మనం వాడము, అలాంటిది వినాయక చవితి రోజు మాత్రం ప్రత్యేకంగా కొనుక్కోవాల్సి వస్తుంది, ఆయనకి ఇష్టం కాబట్టి. ఇంకా మేము ఇంటికి వచ్చేసాము, మా అబ్బాయిని పనుకోబెట్టేసి ఇంకా మేము ఇదంతా ప్రిపేర్ చేస్తున్నాము. యాక్చువల్లీ బాక్స్ పెట్టాం కదా, లాస్ట్ ఇయర్ కూడా అక్కడే పెట్టాము బాక్స్. నేను బ్యాక్ స్క్రీన్ వేయడానికి మాకు అక్కడ సపోర్ట్ లేదు, మేకులు కొట్టడానికి కూడా కష్టం. ఇంకా అందుకని చెప్పి ఫేసింగ్ మార్చుదామనేసి అనుకున్నాము. బట్ డైరెక్షన్స్ ఏ ఫేస్న పెట్టాలని నాకు ఒక డైరెక్షనే తెలుసు, ఈస్ట్ పెట్టాలనేసి. ఇంకా నేను అన్నీ రెడీ చేస్తూ ఉన్నాను, మా నాని కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మార్నింగ్ లెగవంగానే మళ్ళీ డే అంతా బిజీగా ఉండడం కన్నా నైట్ వేస్ట్ చేసుకోవడం బెటర్ కదా అనేసి అనిపించింది. ఇంకా నేను ఏంటంటే ఆల్టర్నేట్ డైరెక్షన్ ఏంటా అని చెప్పి తెగ సెర్చ్ చేసేస్తున్నా. ఇంకా మా మమ్మీకి నేను అప్పుడు సెర్చ్ చేసే టయానికి 12:30 అయిందనమాట. ఇంకా మా మమ్మీకి ఫోన్ చేశాను, అమ్మ ఇలాగా సో అండ్ సో అని చెప్తే ఆమె ఇంకో ఫేస్ కూడా చెప్పారు. సో ఇక్కడ మా అబ్బాయి సైకిల్ ఉంది చూసారా, ఆ సైకిల్ ఫేస్ చెప్పారనమాట. ఇంకా మా నాన్న ఏం చేశారంటే ఇంకా బ్యాక్ డ్రాప్ మొత్తం అడ్జస్ట్ చేసేస్తున్నాడు. ఇంకా నేను శారీ పెట్టాను, ఇంకా మేము కర్టన్ పెట్టేసేసుకొని ఆ బాక్సెస్ని అంతా అడ్జస్ట్ చేసేసాను. నాకేమో పిచ్చ ఓసిడి ఉంది, క్లీన్ చేస్తే కానీ నాకు పని చేయబుద్ధి కాదు. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉండుంటారో. మ్యాక్సిమం నేను కొన్ని రీల్స్లో చూసాను, వాళ్ళు కూడా ఇంతే ఓసిడి క్యాండిడేట్స్ ఉన్నారనమాట. నాకు పిచ్చి ఓసిడి, క్లీన్ చేస్తే కానీ పని చేయలేను, అలాంటి మెంటాలిటీ అనమాట నాది. మన ముందు ఒకళ్ళు ఉంటే ఎలా మాట్లాడతామో సేమ్ అలానే మాట్లాడుతున్నాను నేను. సో అందుకంటే మధ్య మధ్యలో అలా ఉంటాయి అనమాట నా వర్డ్స్. ఇంకా మేము దండలన్నీ సెట్ చేసేసాము. నేను స్వీట్ కార్న్స్ తీసుకొచ్చాను అనమాట, ఆ స్వీట్ కార్న్స్ కూడా దండల మధ్యన పెట్టించాను. అండ్ నేను మీషోలో కొన్నాను కదా ఫ్లవర్ వాజెస్, ఆ ఫ్లవర్ వాజెస్ కూడా పెట్టేశాను. అండ్ లైట్స్, ఎల్ఈడి లైట్స్ అవి కూడా యూజ్ చేసేసాము. మేము ఇంకా ఇంత రెడీ చేసి పడుకునేసరికి 1 అయింది. అండ్ స్లీప్లోకి వెళ్ళేసరికి అయితే 1:30 అయింది. అంటే పనుకోగానే మనం నిద్రపోం కదా, కొంత ఫోన్ చూడాలి కదా, కళ్ళు దెబ్బ తినేదాకా చూడాలి, కళ్ళు నొప్పి పుడుతుందని చెప్పి బాధపడాలి, అలా ఉండిద్ది. ఇంకా 2కి పనుకున్నాము. ఈ ప్రిపరేషన్ అంతా కూడా నా కోసం కాదండి, మన యూట్యూబ్ ఫ్యామిలీ కోసమే నేను ఇంత కష్టపడుతుంది కూడా. నా కష్టాన్ని మీరు చూసి కాస్త ఒక లైక్ ఇవ్వండి, ఒక కామెంట్ ఇవ్వండి, పోనీ ఒక వ్యూ అయినా ఇవ్వండి, దాంట్లో ఏముంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే ఓకే, థ్యాంక్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అన్న వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, ఎందుకంత నా మీద కోపం మీకు?
నా పేరులో ఉన్న కరుణని కాస్త నా పైన చూపేయండి. మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్, వ్లాగ్స్ ఇంకా చూపించడానికి నాకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఇంకోటి, ఇక్కడ నేను వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళానమాట లాస్ట్ సాటర్డే. ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను. అంటే ఇక్కడంతా కర్ణాటక అది కాబట్టి మీరు తెలుసుకుంటారు, మీకు తెలుస్తుంది అనేసి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఇక్కడ ఏంటంటే, నాకు తెలిసిన సమ్ నాలెడ్జ్లో నాకు తెలిసిన కొంచెం నాలెడ్జ్ మీకు చెప్తాను. మనం ఇవాళ వినాయకుడిని పెట్టుకున్నాము, మనం నెక్స్ట్ డే నిమజ్జనం చేస్తాం, లేదంటే 3 days తర్వాత నిమజ్జనం చేస్తాం, లేదంటే 7, 9, 11 అదర్వైజ్ 13 అన్నట్టు పెట్టుకుంటాం, ఆడ్ నెంబర్స్లో పెట్టుకుంటాం. ఇక్కడ ఏంటంటే కర్ణాటకలో నాకు తెలిసింది చెప్తున్నాను. ఒకవేళ తప్పైతే కనుక సారీ, నన్ను తిట్టుకోమాకండి. మార్నింగ్ పెట్టిన వాళ్ళు నైటే నిమజ్జనం చేసేస్తారు. నేనైతే వావ్ అనుకున్నా. అంటే నాకు తెలీదు, నేను నెక్స్ట్ డే మేము చేస్తామన్నమాట. నాకు తెలిసింది అలాగా. ఇక్కడ ఆంధ్ర సైడ్ ఏంటంటే మనం పందిరేసేస్తాము, పందిరి నాటేస్తాము, వినాయకునికి తెచ్చి పెట్టేస్తాము, వినాయక చవితి రోజు ఫేస్ రివీల్ చేస్తాం. ఇక్కడ పందిరి కూడా అప్పుడే వేస్తారు, అప్పుడే వినాయకుడిని పెడతారు, ఆ రోజే నిమజ్జనం చేస్తారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే, ఇవాళ వినాయకుడిని పెట్టారు, నెక్స్ట్ డే అనేమి కాకుండా నెక్స్ట్ ఇయర్ వినాయక చవితికి కొత్త ప్రతిమని తీసుకొచ్చి ఈ పాత ప్రతిమని నిమజ్జనం చేస్తారు. అలా ఎక్స్టెండ్ అవుతూ ఉంటుందంట. నాకు తెలీదు, ఏమన్నా నేను తప్పు చెప్పుంటే కనుక ప్లీజ్ కరెక్ట్ మీ, అంతేగాని నన్ను తిట్టుకోవద్దు. ఎందుకంటే నేను ఆంధ్ర పిల్లను కాబట్టి నాకు ఆంధ్ర సైడ్ ఆంధ్రాది మాత్రమే నాకు తెలుసు, కర్ణాటకది అంతగా తెలీదు. అండ్ ఇక్కడ ప్రసాదం కూడా అండి టిఫిన్స్ పెట్టినట్టు పెడతారు తెలుసా. నాకైతే ఇక్కడ చాలా ఇంప్రెస్ అయ్యాను. చిన్న చిన్న కప్స్ పెట్టి చామ్లే అన్నట్టు కాదు, నీకు ఇంకో ప్లేట్ కావాలా ఇస్తారు తెలుసా, అంత బాగా ఉండిద్ది. ఇక్కడ కర్ణాటకలో ఒక ఏరియా కాదు, ఇంకొక ఏరియా కాదు, అన్నీ ఒకే రోజు చేసుకోరు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రోజు పెట్టుకుంటారు వినాయకుడిని. యాక్చువల్లీ మనకి వినాయక చవితి రోజు నిమజ్జనం చేస్తారు కదా. నేను నెక్స్ట్ డే వినాయకుడిని పెట్టడానికి అనేసి పందిర్లు వెతుకుతున్నా, నాకు ఎక్కడ కనిపించలేదు. ఒక చోట ఆ రోజే పెట్టినట్టున్నారు, ప్రత్యేకంగా ముగ్గులు అండ్ ప్రసాదాలు అన్నీ చేస్తున్నారనమాట. ఇలా చేసుకుంటారండి ఇక్కడ. మీరు ఎలా అయితే చేసుకున్నారో చెప్పండి. ఎవరైనా నా వీడియోస్ చూడకపోతే చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్ బాయ్.